సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు. గుమ్లాపూర్ గ్రామంలో కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పల్లె నుంచి వచ్చిన తల్లులకు తమ్ముళ్లకు చెల్లెలకు అన్నలకు అందరికీ ప్రజాపాలన ప్రగతి బాట వేదిక స్వాగతం పలుకుతోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల వల్ల ప్రజల చేత నడుస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం మీకోసం చేస్తున్న కార్యక్రమాల్ని మీతో స్వయంగా ఆ మమత పంచుకోవడానికి వేంచేశారు. వారికి అందరం కలిసి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. తల్లులకి అన్నలకి పోటీ ఎవరి చప్పట్లు గట్టి వినిపిస్తాయో. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. దూరంగా ఉన్నవాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ కూడా క్రమశిక్షణతో సమయ పాలనతో మన ప్రజా ప్రభుత్వం ప్రగతి పథంలో సాగాలంటే తెలంగాణ పట్ల మన బాధ్యత గుర్తు చేసే పాట జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం. జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల కల్లేని రాజనం పదపదాన నీ పిల్లలు పదమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు. మన అందరి అభిమాన నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి
నేడు చొప్పదండి గడ్డ మీద అడుగు పెడుతున్న సందర్భంగా మనమందరం కూడా దయచేసి ఒక్కసారి నిలబడి మన ముఖ్యమంత్రి గారికి అందరూ కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకవలసిగా కోరుతున్న అందరూ కూడా దయచేసి నిలబడి ప్రతి ఒక్కరు కరతాళ ధ్వనులతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకాలని చెప్తున్నా. అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకు గతంలో ఎంతో సేవ చేసి ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలుగా నిర్వహిస్తున్న పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కూడా మన చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన స్వాగతం పలుకుతున్నాం. గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా నేడు రాష్ట్ర మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా దళిత బుద్ధుబిడ్డ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ కరీంనగర్ జిల్లాకు సేవలు అందించి నేడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. పక్కనున్న వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు యువ మిత్రులు బల్మూరి వెంకట నరసింహరావు గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారికి, సుడా చైర్మన్ సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ మా లైబ్రరీ చైర్మన్ అయినటువంటి సత్తు మల్లేష్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ గారు, అదేవిధంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, మానకొండూరు శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు సోదరులు విజయ రమణారావు గారికి స్వాగతం సుస్వాగతం. రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు